అందరికి ఈ రోజు మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. అయితే ఈ రోజు ఫామ్ ల్యాండ్ లో ఏం వంటకం అనుకుంటున్నారా? బెల్లం అన్నం వండుదాం అనుకుంటున్నా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా పెళ్ళైన ఇన్నేళ్ల జీవితంలో నేను ఒకసారి 2 సార్లు నా స్వహస్తాలతో ఒకసారి కూడా వండలే. కాకపోతే 1-2 సార్లు ఇంట్లో అమ్మ వాళ్ళు ఏదన్నా పండగ ఉన్నప్పుడు పర్టికులర్ గా వండాలి అంటే వండేవాళ్ళు. నేను ఎప్పుడు చేసినా పాయసమే చేస్తా. కానీ ఎందుకో ఈరోజు నాకు మన ల్యాండ్లో అమ్మ దగ్గర బెల్లమన్నం వండాలనుకున్నా. ప్రతిసారి పొంగలన్నం పెట్టుకుంటాం కదా, అట్లా అంటే అమ్మవారికి పెడతారు. అట్లా పెట్టినప్పుడల్లా అమ్మనే వస్తుంది. ఇంకా నేను చేయాల్సిన ఆ టైం ఎప్పుడు రాలేదు. కానీ ఈరోజు నేను చేస్తా మన ల్యాండ్లో. అయితే ఈరోజు పర్టికులర్గా చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు ట్యూస్డే. ఈరోజు ఎటు తిరిగి మనం నాన్ వెజ్ తినము. అదేదో మనం మంచిగా బెల్లమన్నం వండుకొని ఆ అమ్మకు పెట్టుకుంటూ, అందులోనూ ఇవాళ ఉసిరి చెట్టు కింద తిందాము. అందరూ ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తున్నారు. మనమా నాన్ వెజ్ తినేది తక్కువ కదా, అంటే తినకుండా ఉండేది. కాబట్టి ఈ రోజు అయితే తినకుండా ఉంటాము, వండుకొని మంచిగా ఉసిరి చెట్టు కింద తిందామని చెప్పేసి ఈరోజు నేను బెల్లమన్నం చేస్తున్నా. అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తున్నా. అయితే ఇవాళ ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా? బుజ్జి కన్ననే బుజ్జే ఫోనే మొత్తుతానే వచ్చి కూర్చోవచ్చు కదే. ఏం చేద్దాం, వచ్చి కూర్చో చెప్తా. నేను చెప్పులు వేసుకొని వస్తావా ఇడికి? వంట చేసే కాడికి చెప్పులేమొద్దు, ఒట్టిగానే వచ్చి కూర్చో. ఈరోజు నేను బెల్లమన్నం మా వారిని పక్కన పెట్టుకొని ఆయనను మాట్లాడిస్తూ ఇంట్లో నన్ను ఎట్లా సతాయిస్తాడో అవన్నీ సతాయించుకుంటూ ఈరోజు మీకు వీడియో తీస్తా. అంతేనా? అంతేనా? ఇంట్లో నిమ్మలంగా ఉన్నాం అనుకుంటే పాపం లీవ్లు వచ్చినాయి ఇంట్లో కూర్చుంటే. అది కాదు, ఈ మధ్య ఏమో వరుసగా లీవ్లు ఎందుకు పెడుతున్నావు? ఉన్నాయి కదా, అయిపోయింది. ఈ 2 వచ్చింది కదా. మా ఆయనకి ఏం లేదండి, ఇయర్ 2 వస్తుంది కదా, లీవ్లు ఇన్ని రోజులు. నేను ఎప్పుడన్నా లీవ్ పెట్టి అంటే మాత్రం తర్వాత అవసరం వస్తాయి సంవత్సరం వరకు అన్నింటి పెడతాడు. ఇప్పుడు ఇంకా అయిపోతుంది కదా, ఇయర్ 2 అయిపోతున్నాయి, ఆ లీవ్లన్నీ వేస్ట్ అవుతాయని వరుసగా పెట్టుకున్నాడు. పాపం ఇంట్లో సుఖంగా ఫ్యాన్ వేసుకొని కాలు చాపుకొని పండుకొని ఉంటే సతాయించి తీసుకొచ్చిన ఫామ్ ల్యాండ్కి. ఏం కాదులే, నీకోసం నేను బెల్లమన్నం చేసి పెడతా కదా. సరే కానీ నేను బియ్యం కడుగుతా ఉంటా. ఈ లోపు మనోళ్ళకి పెళ్ళైనప్పుడు నేను నీకు ఫస్ట్ కోపం తెప్పించిన సంఘటన ఏదన్నా ఉంటే ఇది ఇంకా పెద్ద బిస్కెట్. పెళ్ళైన 10 ఏళ్ళు అసలు నీకు కోపమే రాలేదా? సరేలే నేను అంత బంగారు కొండని నాకు తెలుసులే. మారి పేరు మా తమ్ముడు ఈయన బంగారు కొండ, ఆమె కాదు బంగారు కొండ. సరే ఈ రోజు నువ్వు పెళ్ళైన తర్వాత మన ఇద్దరి మధ్యలో, కేవలం మన ఇద్దరి మధ్యలో జరిగిన ఒక స్వీటెస్ట్ మూమెంట్ ని నువ్వు చెప్పాలి మన వాళ్ళకి. పాప పుట్టినప్పుడు, బాబు పుట్టినప్పుడు ఇవి కాదు, మంచిగా చెప్పు. ఈ రోజు నువ్వు ఇంట్లో ఎట్లుంటావు అట్లా ఉండాలిలే. కెమెరా ముందు మంచిగా లొడలొడ వాగుకుంటూ. జనరల్ గా నేను వాగుతా అనుకుంటారు కదా, అది నిజమే. కానీ మా వారు కూడా మస్తు మాట్లాడతారు నాతోని. ఎక్కడైనా నేను మాట్లాడితే ఎదుటి పర్సన్ వింటారు, కానీ మా ఇద్దరి మధ్యలో ఆయన మాట్లాడుతుంటే నేను వింటా. ఈరోజు నువ్వు మాట్లాడాలి, వాళ్ళు వినాలి. చెప్పు. ఇదిగోండి చెప్పే ఏదైనా ఒక మంచి చిన్నప్పుడు ఏదైనా గుర్తుందా నీకు? నేను నీకు కోపం తెప్పించింది చిలిపిది చిన్నప్పుడు. ఇది బియ్యం తీసుకొచ్చిన ఇంటి దగ్గర నుంచి. ఇదిగోండి బియ్యము, నెయ్యి, జీడిపప్పులు, బెల్లం పొడి. అమ్మ ఏమో ఇది సొరకాయ పాయసం చేస్తుంది, ఆ రెసిపీ పెడుతుంది చూడండి. దానికోసం చక్కెర ఇవన్నీ తీసుకొచ్చిన. ఇవి బియ్యం. ఫస్ట్ అయితే ఇది తీసుకెళ్ళి నేను కడుక్కొని వస్తా. ఈలోపు మా ఆయన మాట్లాడతాను మీతో. అది కాదే, నేను నిన్ను ఫస్ట్ నుంచి బుజ్జి అనే పిలుస్తున్నానా? ఏమని పిలుస్తుంది ముద్దుగా? సరే ఈ రోజు వీడియో మొత్తం అట్లా పిలువనా? వీడియో మొత్తం అట్లనే పిలుస్తా. అంతకంటే ముందు బుజ్జి అనే పేరు ఎట్లా వచ్చింది కనీసం అదన్నా చెప్పవి. ఏదో ఒకటి మాట్లాడే. ఏం మాట్లాడాలి చెప్పు. నేను అడిగిన ఏ చెప్తలేవు. నువ్వు అట్లుంటే వీడియో ఎట్లనో ఉంటది. మొన్న మేము ఇంటి నుంచి అదే ల్యాండ్ నుంచి ఇంటికి వెళ్తుంటే మా తమ్ముడు కార్ స్పీడ్గా తెచ్చి గుద్దేసిండు. బకెట్ ఇరగొట్టేసిండు. అందులో ఉన్న చొమ్ముని కూడా లొట్ట చేసిండు.
అయితే నిన్న చాలా మంది నేను వీడియోలో పెట్టినప్పుడు చికెన్ నీళ్ళు కడిగి పారిజాతం చెట్టుకు పోస్తున్నారు అన్నారు, పోయొద్దని. ఇంకొకసారి నేను అట్లా జరగకుండా చూసుకుంటా. అంటే నేను జనరల్గా అన్ని చెట్లకు పోయడంలో అట్లా అలవాట్లో పొరపాట్లాగా అయిపోయింది. రే ఏమన్నా మాట్లాడరా, మీ బాగుంటే నువ్వు కూడా మాట్లాడతలేవు. ఏం మాట్లాడాలి? సరే మీ బావకి ఏమైనా పంచి మామకి పంచా దాన్ని బట్టి దాని లెక్క చెప్పమని చెప్పిన. నా చిన్న నువ్వు వచ్చి మామని ఏదైనా మాట్లాడిస్తే మాట్లాడతాడు మామ. మాట్లాడని చెప్పి అట్లా కూర్చోబెట్టి వదిలిపోతే మామేం మాట్లాడాలి? ఏం చెప్పాలి? మాట్లాడని చెప్పి నీ పాటికి నువ్వు పోయినావు కడుక్కోనిక. మామేం మాట్లాడతాడు చెప్పు. సరే ఉండు, వచ్చి మంచిగా సోదేస్తే ఇప్పుడు వేస్తా. ఇది పొయ్యి మీద పెట్టి ఇంకో బియ్యం కడిగేసిన అందులో నీళ్లు పోసి పెడతా పొయ్యి మీద. ఇది మెత్తగా అవనిద్దాం, ఓ గంట సేపు ఉడకని. చేసేది ఏం లేదు, మనము పొయ్యి మీద పెట్టేస్తున్నా. నువ్వా మరి జరిపినాగా ఉండొక నిమిషం. మూత పెడతాను పైన. కార్లో పప్పు ఉందే, ఏం పప్పు? అదే ఉండదన్న పప్పు లేదు, ఏం లేదు. ఇదిగోండి ఇంటి దగ్గర ఈ పచ్చి శనగపప్పు కూడా నానబెట్టేసిన, బాగా నానింది. ఇది కూడా ఇంట్లో వేసేస్తున్నా. వేసేసి ఇంకా ఇవి రెండు కలిపి మనం ఉడకనిద్దాం. కలబెడతా ఒకసారి. ఇంకా అది అట్లా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు వచ్చి నేను మా మామతో మాట్లాడతాను. మామ నాకేం ఎంత ఉంది, పెళ్ళైన కొత్తలో నేను ఎంత ముద్ద పిలుస్తుండే నిన్ను. ఏమని చెప్పు. నువ్వు చెప్పే. అది కాదు, నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉంటే ఇంకోసారి నేను వీడియోలోకి పిలువా. పిలవకపోతే ఏం బెదిరిస్తున్నావా? పానీ పిలుచుకొని బతిలాడుకొని. అది కాదు, నిన్న మా ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాను. అయితే చాలా మంది అంటుండే మా తమ్ముడు అంటురేంది మీరు వీడియోలో అని. ఈయన మా తమ్ముడే, మా చిన్నమ్మ కొడుకు. మా అమ్మ ఫస్ట్, తర్వాత పెద్ద పిన్ని ఉంది, వీళ్ళమ్మ వచ్చేసి చిన్న పిన్ని. మా అమ్మ వాళ్ళు ముగ్గురు, మా మేనమామలు ఇద్దరు. మా చిన్న పిన్ని కొడుకే మా తమ్ముడు. అయితే మేము మేనమామలకి ఇస్తాము. సో మేనమామ వరుస అనమాట మా చిన్న పిన్ని కొడుకు. సరే కానీ నీకు మేము కోడళ్ళం కదరా, కోడళ్ళమ్మ ఎవరు? నేను కూడా కోడళ్ళ. ఇప్పుడు ఇట్లా అందరం మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, ఇంక పిన్ని వాళ్ళు, వీళ్ళందరూ. వాళ్ళందరిలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పు? ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టమే? మంచిగా సన్నగా అందంగా ఎవరు? నేను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసా. మా ఆయన రొమాంటిక్ లెస్ ఫెలో. ఎట్లా అంటే ఏంటంటే నేను అంటా కదా, నేను ఇక్కడ ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన. ఏమనంటే అందరికంటే నువ్వే ఇష్టమే, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా అంటాడేమో అనుకున్నా. అట్లా ఏం లేదు, ఏదో అట్లా అయిపోయింది అప్పుడు. ఏదో అట్లా జరిగిపోయింది. అవునా? ఎవరికే ఏదో అట్లా జరిగిపోయిందా? సరే ఏమన్నా చెప్పు. ఏమన్నా అంటే ఏబిసిడీలు చెప్పాలా? చెప్పు. పాట పాడు. నాకు పాటలు వచ్చా? మరి ఏది అడిగినా చెప్పకుండా కామ్గా ఎందుకు? ఒక పాట నువ్వు పాడు, మామ నీకు కోరస్ ఇచ్చుకుంటే మామ కూడా వాడు. సరే కానీ నా కోసం పెళ్ళైన తర్వాత ఒక కవిత రాష్ట్రం గుర్తుందా నీకు? కవికనా? ఇట్లా చేయొద్దు బుజ్జి. చేసిన అన్ని అన్న ఒప్పుకోవే. కవిత రాసినవా రాయలేదా? నేనేడు రాసిన, నువ్వు రాసి కదా అన్ని దాచిపెట్టి నువ్వు మీ తమ్ముడు ఫ్రేములు కట్టి బొమ్మలు వేసి దానికి రంగులు వేసి ఏమేమో చేసి అవి పేర్లు. అది కాదు, నువ్వు నాకు పెళ్ళి అయినాక ఒకసారి కవిత రాసినావు. ఆ కవిత ఏంటి తెలుసా? నెక్స్ట్ డే ఆదివారం రోజు అది వస్తుంది చూసిరా, అందులో ఉందిరా. సండే రోజు బుక్ వచ్చేది చూడు అప్పట్లో. దాంట్లో చేసి రాసిండు అంటే ఫస్ట్ నువ్వు మస్తు ఇంప్రెస్ అయిపోయినావా? అంత సినిమా లేదు నాదే, వాళ్ళు కాపీ కొట్టారు. అవును, నెక్స్ట్ డే కదా మరి. నెక్స్ట్ డే అంటే అది వచ్చింది కాదు. ఆ తర్వాత ఎప్పుడో నేను ఆ బుక్ చదివితే చూస్తే అదే కవిత ఆ బుక్ లో ఉంది. నాకేమో స్టోరీ నీ మీద చూడ నాకు ఎంత ప్రేమ అని చెప్పి. సరే కానీ నాలో నీకు ఇష్టమైన గుణం ఏందే? నీకు ఏమి తెలియదా? నాకేం తెలుసు. ఏం మాట్లాడవా? అయితే ఏమైందంటే చిన్నప్పుడు ఒకసారి నువ్వు సిట్టిదాని అంటున్నావు, మీ తమ్ముడు సిట్టిదాని కంటే ఇంకా చిన్నగా ఉన్నాడు.
అయితే నేను మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన ఊర్లో నుంచి సైకిల్ వేసుకొని వచ్చిన. ఇది మాత్రం గుర్తుంటదిలే. వస్తే కానీ వస్తే అట్లా మాధవరం పోర్ట్ రోడ్లో అంతా మామిడి చెట్లు జర ఆడ కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇది నాకు తెలుసు. అయితే ఏమైంది, ఎందుకంటే 1000 సార్లు చెప్పిండు. అయితే ఏమైందంటే నేను సోనీకి వచ్చినా చూసినా ఇంకా నేను ఇంటికి పోవాలి. అప్పుడు మధ్యాహ్నం అయింది, అన్నం తినేసి ఇంకా నేను స్టార్ట్ అవుతుందంటే నేను వస్తా మామ అని పట్టిన. వద్దులేక ఎందుకు, ఇప్పుడు వాడు తీసుకుపోగానే ఏడుస్తుంది, మళ్ళా రావాలి, నేను మళ్ళా పోవాలి, నాకైతే కానే కాదు, వద్దు కా అని చెప్తే మీ మమ్మీ కూడా ఏమి వినలే. సరే తీసుకుపో, ఏడుస్తుంది కదా, ఇక తీసుకుపో అంటే ఇంక సరే సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇట్లా ఇట్లా 4 అదొక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకొని ఊర్లోకి తీసుకుపోయినా. ఊర్లోకి తీసుకుపోయినాక మీ పెద్దమ్మ కాడ వదిలిపెట్టినా. నేను మీ పెద్దమ్మ కాడ వదిలిపెట్టేసి సరే ఇక్కడ చూసుకుంటా ఉండు, నేను ఇంటికి పోయేస్తా అని చెప్పేసి మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి నేను మా ఇంటికి పోయినా. మా ఇంటికి నేను ఆడ సైకిల్ పెట్టే లోపల వెనకాల మనిషి వచ్చినాడు. ఆయన ఏడుస్తుందిరా అని. ఏమన్నది మీ పెద్దమ్మ? మా పెద్దమ్మ నన్ను ఏమనలే కానీ ఏమో నాకు భయం అయింది. ఎందుకు వేసినావు మరి? నాకు అది గుర్తులేదు. ఇదికే చెప్తావు అనుకోలే, ఊరికి తీసుకెళ్ళుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అంటే ఇవన్నీ మా అసలు ఎంత ఏమంటారు అంటే రాసిన రాతలాగా మా పెళ్ళి అయింది. అది స్టోరీ. అది తర్వాత కదా, ఎప్పుడు జర నువ్వు పెద్దగా అయినా జర నేను పెద్దగా అయినా అప్పుడు అది. సరే కానీ ఈరోజు బెల్లమన్నం నీకు ఇష్టమా? ఏమో చెయ్యి తిని చెప్తా. సరే కానీ నీకు ఇష్టమైన ఫుడ్ నేను ఏదో వండితే నీకు ఎక్కువ ఇష్టమే? తక్కువని చెప్పడానికి ఏమన్నా ఏది వండినా అంతే. నాలో ఒకటి నేర్చుకోవాలి అని నువ్వు అనుకుంటే ఏం నేర్చుకుంటావు నా నుంచి? ఇది ఒక్కటి చెప్పు. ఇదేమన్నా ఏం చెప్తలేవేంది మామ నువ్వు? సరిగా ఏదన్నా అడిగితే చెప్తాను. నువ్వేం అడిగినా కూడా అట్లనే చెప్తున్నావు. వేస్ట్ అడిగితే ఎట్లా చెప్తా? సరే ఆడుకోపో, నువ్వేం వద్దు నా పక్కన, నేనే చేసుకుంటా వీడియో. నువ్వేం మాట్లాడతలేవు, అప్పుడు వీడియో ఏం మంచిగా రాదు. మాట్లాడతావు కదా నువ్వేం చెప్తా. ఇంట్లో ఎట్లా నేను మాట్లాడతానా? నేను కామ్గా కూర్చుంటే వచ్చిన తల తింటావు, నేను అది ఇది అని చెప్తావు మాటలు. నిన్న పందిరి కడతా ఉంటే ఏం చెప్పినావు? ఏం పందిరి? నిన్న పందిరి. అవును, పృథ్వీ పందిరి కడతా ఉన్నాడు, దానిపైన నేను తీగలేస్తున్నా. నేను చెప్తే నువ్వేం చేసినావు? ఎట్లా వేస్తే ఇట్లా కిందికి దిగిపోతాయి, ఇట్లా వేయద్దంటే ఏం చేసినావు? అది చెప్తున్నావా? మరి వద్దా? వాళ్ళకి కూడా తెలియాలి ఎంత ఇరుడ్డమో. చెప్పిన మాట అసలు వినరు. అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చే వరకు కూడా మళ్ళీ అట్లనే అవుతుంది. అట్లా అయిన తర్వాత మళ్ళీ డబుల్ పని. సరేలే, ఏం ఫన్నీగా మాట్లాడతలేను, మంచిగా చెప్పి ఇంకేం ఫన్నీ మాట్లాడాలి. మాకు పెళ్ళైనాక ఫన్నీ ఉంటాయి అసలు. ఫన్నీ మొత్తం పోయింది. చాలరా మీ బావకి ఆనందకరమైన మూమెంట్లు అన్ని సపోర్ట్ చేయడానికి. ఇంకేందే, ఇంకేమన్నా ఉన్నాయంటావా చెప్పేటివి? ఇంకా చెప్పేటి ఏముంటాయి? అసలు ఫస్ట్ అంతా నేను పెళ్ళైన కొత్తల్లో మా మామని మామ అనే అంటుండే, అన్నిటికీ మామ అంటుండే. మేము కూకట్పల్లిలో ఉన్నప్పుడు మేమిద్దరమే ఇంకా అపార్ట్మెంట్లో ఉండేటోళ్ళం. అప్పుడు ఇంకా అందరూ మామ అంటుంటే మామ నా అని వెరైటీగా పిలవడం చూడడం. ఒకసారి మేము ఆఫీస్కి వెళ్ళినాం ఫ్యామిలీ డే ఈవెంట్కి, అక్కడ కూడా ఆయన దూరంలో ఉన్నాడు. పిలుద్దాం అంటేనేమో నాకు ఉండే ఆఫీస్లో ఫ్యామిలీ డే ఈవెంట్లో పిలుద్దాం అంటేనేమో మామ అని పిలిస్తే ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారో అని సిగ్గుతో పిలవలేక ఆ తర్వాత నా బంగారు బుజ్జికన్నా అని పేరు పెట్టుకున్నా నేనే. నేను నిన్ను మామ అంటే ఇష్టమా బుజ్జి అంటే ఇష్టమా? ఏదైనా మేకపోతుకి కత్తితో కోస్తే బాగుంటుందా లేకపోతే కత్తి పీటతో కోస్తే బాగుంటుందా అంటే ఏం చెప్తుంది మేక? అబ్బా ఇవే పంచులే. అది కాదు, మా పెళ్ళైన ఇన్నేళ్లలో మా ఆయన నన్ను పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు తెలుసా. దానికి కారణం ఎందుకు నన్ను అసలు పేరు పెట్టి పిలువు? పేరా పెడితే తీసేసినావుగా, ఇంకేం మళ్ళా? నేను తీసేసినా, నీ వల్లనే మారింది నాకు పేరు. నేనేం మార్చా? మళ్ళీ నువ్వే మార్చుకున్నావు. నువ్వే. సరేలే, అదేమైందిరా? పాలు చూడు ఒకసారి. అయిపోయినాయా? పొంగుతున్నాయి.
మరుగుతున్నాయి పాలు. అయితే అన్నము అది ఉడికేదానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నీళ్లు నేను చాలా నీళ్లు పోసిన మెత్తగా సంగట్లాగా అవ్వాలని చెప్పేసి అది ఉడికే వరకు నేను కాసేపు ఆయన సతాయిస్తా, తర్వాత చూపిస్తా మీకు. ఆయన వెళ్ళి పక్కకు కూర్చున్నాడు. నిజానికి ఏంటంటే అప్పటి వరకు అంటే ఉట్టప్పుడు మేము బాగా మాట్లాడుకుంటూ ఉంటాము. కాకపోతే కెమెరా ముందు ఏం మాట్లాడాలనేది కొంచెం ఆయనకి ఇంకా కొంచెం సిగ్గుగా ఇట్లుంది. నిజానికి ఉంటుందిలేండి, ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. నేనంటే అర్థం ఉన్నాయి లేనివి వాగుతూ ఉంటా, నాలాగా ఆయన కాదు కదా. సో ఇంకా వెళ్ళినారు కొంచెం అట్లా చూసి వస్తా అన్నట్టు. ఇంకా అయితే ఈ ఫామ్ ల్యాండ్లో కుకింగ్ వీడియోస్ కండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. అసలు చాలామంది ఇష్టపడుతున్నారు, మంచి థెరపీలు లాగా ఉన్నాయి, అది ఇది అంటున్నారు. ఇంకా మీకు ఏమేమి వంటకాలు చేయమంటారు అది చెప్పండి. కొత్త రెసిపీస్ కూడా నేను చేస్తూ ఉంటా. ఇంకోటి మీ ప్రాంతంలో ట్రెడిషనల్ ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, అంటే ఇప్పుడు రాయలసీమ అనగానే మనకి ఇది సంగటి గుర్తొస్తుంది, మనకి తెలంగాణ అనగానే ఇది సర్వపిండి, ఇట్లా కూడా అంటే కొన్ని ప్రాంతాల్లోనే ఇవి ఫేమస్ అన్నట్టు ఉంటాయి కదా. అట్లా ఫేమస్వి ఏది మీరు చెప్పినా కూడా నాకు రాకున్నా సరే నేను కొంచెం చూసి నేర్చుకొని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తా. ఇంక ఇట్లనే ఫామ్ ల్యాండ్ లో రోజుకో వింత వంటకం, పచ్చిగున్నాయా రోజుకో వింత వంటకం చేసిండు, వచ్చేస్తాం మేము ముందుకి. అంతేనా? రోజు ఒక వంటతోని అసలు కొత్త బిర్యానీస్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్. లేదంటే ఇంకా ఇది అంతా కాదండి, నెక్స్ట్ వీడియో నుంచి బిర్యానీ సిరీస్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ అదేంటిది కట్టెల దగ్గర పొగల కళ్ళు మంటలు లేకుండా ఉండేది అలవాటు చేసుకో. చల్లారుతుంది పొయ్యి కాడ. అవునా, మీ వీడియోస్లో అట్లా కనిపిస్తుందా? అందరూ అది కూడా అంటున్నారు, అక్క ఆ పొయ్యి మంటకి ఆ పొగకి తట్టుకోలేకపోతున్నాను. నిజానికి నాకు అసలు సీరియస్గా చెప్తున్నా అండి, పొయ్యి దగ్గర వండడం ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు మన ల్యాండ్లో తప్ప. అంతకు ముందు అసలు నేను పొయ్యి దగ్గర అసలు కూర్చునేదాన్నే కాదు. నేను మొక్క బుట్టలు అమ్ముకునేటన్నా, నేను ఎప్పుడు పొయ్యి కాడ ఉండేటన్నా, నాకు రావట్లేగా. నువ్వు చిచ్చరకు మొహం వాడివి, చిన్నప్పుడు పోయి అన్ని ఆడి తగలబెట్టేటోడివి, అట్లాగే మా వాడు గట్టి వాడు నాలాగా ఏం కాదు. మా మమ్మీకి ఏది పెట్టేస్తుండే మా మమ్మీ ఏమో స్ట్రాంగ్ అంట. మరి కనీసం అండి ఒక గోగ్రేజ్ కలర్ పెట్టుకున్నా అవుతుంది. ఏంటిది? గోగ్రేజా? మా డాడీ కూడా చూడండి అతను నన్ను అయితే ఇల్లు ఆడుకుంటారు. లేకపోతే ఇవో గంట అయింది పెట్టి బియ్యము. మా రాముడు వీడియో తీస్తుంటే సొరకాయలు దంపుకొద్దామని పోయినా, ఎందుకంటే వీళ్ళ తమ్ముడు ఇన్నే తీస్తుండే నా కొడుకు కాబట్టి అట్లా వెళ్ళిన. డాడీ తీసిండు మమ్మీ ఇప్పుడు వీడియో బాగానే తీసిండు మమ్మీ. ఈ రోజు పట్టుకొచ్చేసినాం ఇద్దరిని, పొయ్యేటోని ఆపేసింది. నేను కూడా సరే పరమాణం వండుతుంది కదా, డైలీ నాన్ వెజ్ అవి ఇవి చేస్తుంటాము, స్వీట్ కొంచెం చెట్టు కింద పోయి ఏదో ఒక స్పూన్ కొంచెం తింటే తిన్నట్టు ఇట్లా ఉంటుంది కదా అనేసి ఇట్లా వచ్చేసినాం. నా బిడ్డ అయితే పరమాణం నెయ్యి పోసి చేస్తా చూడు, ఇంత పోస్తా. పప్పులు జీడిపప్పులు రాత్రి ఆర్డర్ చేసిన, నైట్ ఆర్డర్ చేస్తే పొద్దునకి వచ్చేసినాయి మమ్మీ, ఫుల్ తిన్నాం. నెయ్యి ఒక సీసా తెచ్చింది. మా డాడీ ఇప్పుడు కొద్దిగానే పోయి అమ్మ తినబుద్ధి కాదు లేదంటే. నిజానికి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది, కానీ ఎగుటైపోయిన ఫీలింగ్ కూడా వస్తుందండి కొద్దిగా. ఇది అట్లా అది కాదు మమ్మీ, వచ్చి ఈడ ముట్టమా ఏమన్నా మాట్లాడంటే అసలు ఏం మాట్లాడంటే ఏం మాట్లాడమంటే నువ్వు అడుగుతుంటే చెప్తాడు. సరేనే ఒక ఫన్నీ గేమ్, నేను నిన్ను నవ్వి నీకు ట్రై చేస్తే నువ్వు నవ్వద్దు, సీరియస్ గా ఉండాలి. నన్ను టచ్ చేయకూడదు, నిన్ను టచ్ చెయ్య, నిన్ను టచ్ చేయ కానీ నువ్వు నన్నే చూడాలి. ఎటు చూడద్దు కానీ నువ్వు నవ్వద్దు. నవ్వితే ఏం చేస్తావు? నువ్వే చెప్తే చేస్తానులే, కానీ సీరియస్ గానా? నవ్వితే నేను ఏం చెప్తే అది చేయాలి. రియల్ ఛాలెంజ్. నవ్వితే నీ వేలికి ఈ రోజు రింగ్ ఉంటది సాయంత్రం. అది కాదు, రింగ్ కాదు, అందరు వైఫ్ లకి ఇది తెలుసు.
హస్బెండ్ రింగులు అవన్నీ మనకెందుకు, నేను చెప్పింది చేయాలి. ఏం చేయాలి? ఏది చెప్తే అది చేయాలి. ముందు అసలు విషయం చెప్తే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం. ఏం కాదు సీను, నువ్వు నవ్వకుండా ఉండరాదు. నేను నవ్వుకున్నట్ట కాదు, ఏం అయిపోయి ఇంక నువ్వు చేసేదే ఉండదు. తెలుసుకోవాలి కూడా అది కూడా. చెప్పు ఏంది ఏం చెప్తానా అన్న, ఏం చేయాలి అది చెప్పు. నన్ను ఎత్తుకొని ఫామ్ ఓయమ్మో! చివరి వరకు అట్లా చెప్తే అసలు నవ్వులు కూడా రాదు. మళ్ళీ ఇంటికి పోవాల్సింది. అది కాదు, నన్ను ఆడ ఎత్తుకోవాలి గేట్ కాడ, మన ల్యాండ్ గోడ వరకు తీసుకోవాలి. ఒకవేళ నేను గెలిస్తే నన్ను ఎత్తుకోవాలి. కాదు ఎత్తుకొని నిన్నేడు ఎత్తుకుంటాను. మరి అదే. అసలే కాలు దెబ్బ తగిలింది అంటుండు మా రాముడు. అది కాదండి, ఒక్క రోజు నేను ఇంట్లో లేనందుకు మా ఆయన చేసుకున్న పని చూడండి. నేను లేకపోతే ఎట్లా బతుకుతా మేము. మరి అందుకే కదా ఉండమన్నది ఇంట్లో. నేను ఎవరు వెళ్దామా ఇంట్లో ఉండవే అంటే నేను పోతా అని పోతుంది. పని మీద పోయినా వచ్చే వరకు అంగో అట్లా చేసుకున్నాడు. సరేగా నవ్వకుండా ఉండాలి. ఉం? కొంచెం ఇటు వస్తావనన్నా, నన్ను మీ బావని సీరియస్ ఉండు. మొక్కడు మరా పప్పి సేమ్ లక్కోడు పెట్టినట్టు పెట్టిండు. మంచిగా పెట్టు, నవ్వకంటే నవ్వే పెట్టినావు. నవ్వకుండా సీరియస్గా పెట్టు. అప్పటి నుంచి ఇన్వాల్వ్ అయిపోయింది చూసినావా. నవ్వద్దు, ఆల్రెడీ తెలివి చూసినావా. నవ్వుతా పెడితే ఎట్లా నవ్వు వచ్చినా కూడా నవ్వినట్టే ఉంటది. అంగో నవ్వినవే నువ్వు. నీ ముఖం చూస్తే నవ్వకుండా ఉంటారా ఎవరన్నా? నా ముఖం చూస్తే నవ్వకుండా ఉంటుందా? సరేనే, నేను నవ్వకుండా సీరియస్ గా పెడతాను, నన్ను నవ్వుపియాలి. నేను నోట్లో నువ్వు ఏడ్చే సందర్భంలో నవ్వుతావు, ఇప్పుడు నవ్వించడం లెక్క. కానీ ఇప్పుడు నవ్వను రా, ఎదురుగా కెమెరాలు కనబడాలి. ఇది రాదేమో నాకు, నేను ఎట్లా నవ్విస్తా. ఏమున్నాడు అందం ఉంది. మా అక్క వేసింది, మా అక్కే తట్టుకోలేక నవ్వేసింది. మా అక్కని నవ్వించుకుంది. కాదు పక్కన జోకైనా అవసరం లేదు, నీకు నువ్వే నవ్వుతావు. అరే ఇదేంది కారిపోతుంది, ఇది సరే నేను ఆల్రెడీ నవ్వే ఉన్నావు. ఫస్ట్ థింగ్ నాకు మూతి సీరియస్ గా పెట్టనీకనే రాదు అసలు. సరే అండి, అది అయినాక చూపిస్తాను నేను మీకు. ఆఫీస్ నుంచి పైసలు పడ్డాయే. ఉందే వీడియో ఇంకా ఆన్లోనే ఉంది. ఇదిగోండి అన్నము ఆల్మోస్ట్ వాళ్ళు ఉడికింది. ఇదిగో ఇది సన్న బియ్యం తీసుకొచ్చిన, దొడ్డు బియ్యం తెచ్చుంటే బాగుండు. దొడ్డు బియ్యం అంటే ఈ పాటికి సంగట్లాగా అయ్యేది, అంటే కొంచెం గంజి ఎక్కువ వచ్చేది. ఈ సన్న బియ్యం అవ్వడం వల్ల మెతుకులే ఉంది. బెల్లం వేస్తున్నా. తీపి మరీ ఎక్కువ ఉంటే ఎట్లుంటుందో. నువ్వు తింటావు రా, నీకు చక్కెర పాకమైంది, నోట్లో చక్కెర పోసినా కూడా తింటావు లపా లపా అని. అయినా మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు తింటారు, అంటే మా డాడీ, మా వారు, మా తమ్ముడు, లక్కోడు, చిట్టిది అందరు తింటారు, నేను మా మమ్మీ తప్ప. తీపి సరిపోతుందా మమ్మీ? ఇంకొంచెం ఇదే ఎక్కువ అయ్యేటట్టుంది. ఉడకాలి ఇంకా మంచిగా. మంట తీసేద్దాం నాన్న. ఏం కాదు, అది మొత్తం గట్టిగా అయిపోయేటట్టుంది. పాలు పోస్తావుగా? పోస్తా మరి మూత పెట్టేస్తాం. జర కింది తీయనా అది? ఈడుందిలే మూత ఇగో అది. పాలు దబరియనా? ఇప్పుడే పోదాం. పాలు పోసి కలబెట్టి మూత పెట్టేసి. ఇదిగోండి, బెల్లం తక్కువ అయ్యేటట్టుందారా? ఉడికితే సెట్ అయిపోతుందిలే. ఇంతకంటే ఏంది మరి తీయగా ఉంటది. మరి తీపి చేసింది స్వీటేగా.
స్వీటే కానీ మరీ తీయగా ఉండద్దు. అదైతే నా మస్తు. అది ఉడికే దగ్గర అయ్యే వరకు సూపర్ టేస్ట్ అవుతుంది. అసలు నిజానికి స్లోగా ఉడకనిద్దాం. జీడిపప్పులు వేయించుదాం మమ్మీ నెయ్యి పోసి. ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది సన్న బియ్యం కాబట్టి ఎట్లయింది చూడండి. పప్పు అయితే పప్పు కనీసం ఒక 3 గంటలు నానబెట్టి ఉంటాం మమ్మీ. అయినా కూడా పప్పు ఉంది మమ్మీ. ఉడిపోయింది అమ్మా. పప్పు ఉడికింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అవునరా. హల్వా చేసేసింది నా బిడ్డ. స్మూత్ గా ఎట్లా అయిపోయింది చూడండి. కరిగిపోతుంది. కరిగిపోయింది. ఇప్పుడు నెయ్యి వేస్తా ఇంట్లో. ఆహా ఎంత బాగుందో నిజంగా. నేను కట్టెల పొయ్యి మీద పొంగలన్నం, అసలు నేను పొంగలన్నం వండడమే ఫస్ట్ టైము. కట్టెల పొయ్యి మీద వండడం ఇంకా అసలు ఫస్ట్, నా జీవితానికే ఫస్ట్. నెయ్యి జీడిపప్పులు అట్లే ఏం చేసినావు అమ్మా? ఇదిగోండి జీడిపప్పులు వేస్తా. పచ్చి జీడిపప్పులు ఇంకా ఉన్నాయి, మా మమ్మీ కొన్నే వేయించింది. నెయ్యి. వాంతి చేసుకోవడం అయితే అంత నెయ్యి వేసిపోయింది. ఎంత బాగుంటుంది తెలుసా అది. తర్వాత పెడుతూ ఒక సైడ్ నుంచి ఇట్లా మళ్ళీ స్పూన్లో అందులో కావాలంటే అందులో గుంత పెట్టేద్దాం. సగం అన్న కలుపు మమ్మీ, సగం అన్న మిక్స్ చేయి దాంట్లో కలిసేటట్టు. పోసినాక కలపద్దు ఇంకా. చూడరా నెయ్యి పరమాన్నం ఎంత బాగుంది చూడండి. బెల్లం వేసి చూపి ఇట్లా ఒకటి ఇందాకుందిగా నెయ్యితో. ఇదేమొద్దులే, అక్కడ కూర్చొని మీ బాగా పెడతా. మస్తు నచ్చుతుందిరా, మెయిన్ డాడీకి నచ్చుతుంది. కలపకు నాన్న అట్లా ఉంచేసి అంతేనా? ఇంకా దించేసుడే మమ్మీ. దించేసుడే. కాకపోతే మనము ఎట్లా పోసుకొని తినాలి మాది. పంపిద్దాం మమ్మీ అని. అంతే అంటావా? డాడీకి పంపిస్తావు? చిన్న కప్పులు తెచ్చి దాంట్లో కావాలంటే అరటి ఆకు పెడితే బాగుంది. ఇది ఒక చిన్న కర్ర ఉంది, ఇగో అందులో పెట్టి ఇంత టీ పొడి చక్కెర వేసేసినాం అనుకో, చక్కెర అది అయిపోతుంది. దించేసేనా ఇంకా? దించేనా అరటాకులు ఇగో. నాకు భయం. దించనా నేను? వీళ్ళే పెట్టేస్తాను. కాలుతుందా మమ్మీ చెయ్యి? ఏం కాదమ్మా, ఎందుకు కాలుతుంది? జాగ్రత్త మమ్మీ. వేసిందే. అబ్బా అబ్బా ఏమో నచ్చుతుంది మస్తు. మా ఆయనకు కూడా స్వీట్ అంటే మస్తు ఇష్టం. స్వీట్లు, చికెన్లు, మటన్లు అవి పెద్దగా తిన్నాడు కానీ వెజిటేబుల్, ఆకుకూరలు, స్వీట్లు అయితే నా కిలోలు ఇంట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాడు. చల్లారినాక తింటాం మేము. కలబెట్టలేదే చూడు. ఇదిగోండి ఇది చల్లారిపోయింది. మా ఆయన మొదలుపెట్టిండు వంకలు పెట్టుడు. ఎన్ని వంకలు పెట్టినా నా బంగారు కొండ. నేను ఏం చేసి పెట్టినా మా ఆయన ఎప్పుడు ఒకటి అంటాడు, కూరలో నీళ్లు, పసుపు, కారం తప్ప ఏం వేస్తావే అని. అవి వేసి పెట్టినా కూడా నా భార్య నా కోసం కష్టపడి చేసిందని ఇష్టంగా తింటాడు. అంతకంటే ఏం కావాలి చెప్పండి భార్యలకి. ఇదిగో పొంగల్, నెయ్యి, కలబెట్టలేదే. ఇంకో చూసినావా ఇప్పుడు అంటే పొంగల్ అన్నమని. చూసేకి బాగుంది. చూచేకి ఏంది చూచేకి? తిని చెప్తా. దీని ఎట్లా తినాలి? కాలుతుంది. మాట్లాడుతుంటే ఊరిలో వస్తున్నాయి అట్లా స్మెల్ చూస్తున్నా. నెయ్యికి అన్నీ వస్తుందేమో. కట్ చేయమ్మా ఇప్పుడైనా. కాలిపోతుంది నిజానికి. నేను చేసే వంటకాలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పడు కానీ ఇంకా కష్టపడి ఎఫర్ట్ పెట్టి ప్రేమతో చేస్తా కాబట్టి ఎట్లా చేసినా తినేస్తాడు. బాగుందా? బాగుంది అంతే, అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు మా ఆయన కాడి నుంచి. ఇంకొంచెం గట్టిగా ఉండాలి. బాగుంది. ఇంకా కొంచెం గట్టిగానా? ఇది ఇంకా వేడిగా ఉంది. చల్లారే కొద్ది గట్టి పడిపోతుంది కుండలో కదా, ఇంకా కుక్ అయితేనే ఉంటుంది. ఇదైతే నిజమండి, కుక్ అయిపోతుంది ఇంకో 5 నిమిషాలు అన్నప్పుడే పొయ్యి మీద నుంచి దించేయాలి. అప్పుడే కూర
ఉంటుంది, లేదనుకో మొత్తం గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇదైనా పొంగలన్నా మేము ఇంటికి పోయే వరకు ఉంచేసినాం అనుకో చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది. ఇది ఇంకా వేడిగా ఉంది కాబట్టి అట్లా. అయితే మా ఈ వీడియో మీకు మంచిగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇటు తిరగలేకపోతున్నా. తమ్ముడు అయితే మస్తు తీస్తాడు, ఈడ మంచిగా ఉంది మా ఉండనిలే అమ్మ ఇట్లనే. మా ఈ వీడియో మీకు మంచిగా నచ్చిందని మేము అనుకుంటున్నాం. మీకు ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి నేను చెప్తున్నా కదా, బిర్యానీ సిరీస్తో మేము ముందుకు వస్తా. మీరు ఇంతవరకు చూడని బిర్యానీలు, మీరు ఇంతవరకు టేస్ట్ చేయని బిర్యానీలు, అసలు మీకు తెలియని బిర్యానీలు నేను ఇంకా మీకు బాగా పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఆ అన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా. ఈరోజు స్పెషల్ వీడియో, నిజానికి బెల్లమన్నం అందరం చేసుకుంటాము, కాకపోతే మా వారితో నేను ఈరోజు ఈ వీడియో చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియోస్ అన్నీ ఒక మెమరీస్ లాగండి. ఒక సంవత్సరం తర్వాత చూసుకున్నప్పుడు జరిగిపోయిన ఏ ఒక్క రోజు, జరిగిపోయిన ఏ ఒక్క సంఘటన తిరిగి మనకి ఎప్పుడు రాదు. ఆ మూమెంట్ని మనము ఎంత కష్టంలో ఉన్నా ఎంజాయ్ చేయాలి. నిజానికి మా బ్రెయిన్స్లలో ఎన్ని తిరుగుతున్నా, ఎన్ని స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా ఒక్క దగ్గర చేరుకొని హ్యాపీగా మాట్లాడుకుంటూ మంచిగా కూర్చొని తినడమే మాకు ఈ మూమెంట్. రేపు ఒకనాడు నేను ఈ వీడియోస్ చూసినా కూడా నాకు ఈ రోజు ఈ సంఘటన అంతా గుర్తు రావాలి. అందుకోసమే వీడియో అని కాదు, అది కూడా ఒక కారణం అంతే. అయితే ఈ బెల్లమన్నం అసలు ఇట్లనే చేస్తారా, ఎవరైనా ఇంతే చేస్తారా అని నేను అనుకుంటున్నా. ఏదో అడ్డదిడ్డంగా వేసేసిన, ఫస్ట్ టైం చేసిన. కాకపోతే మీకు ఎట్లా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ చెప్పడం, మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకోటి నెక్స్ట్ వీడియోస్ చూడటం కూడా అసలు మర్చిపోవద్దు. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫైనల్గా చూపిస్తా రెసిపీ ఒక్కటైతే. ఇదిగోండి అమ్మ చేసిన సొరకాయ పాయసం. మరి ఈ రెసిపీ చూడాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి. అమ్మ ఛానల్ తెలుసు కదా, కృష్ణవేణి నాగినేని యూట్యూబ్ ఛానల్లో అమ్మ అప్లోడ్ చేసింది, కంపల్సరీ చూడండి. అండ్ ఇది వచ్చేసి నేను చేసిన బెల్లమన్నం రెసిపీ. మనది 1 మిలియన్కి దగ్గర వచ్చేసిందండి, ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. అసలు 4,000 తక్కువ ఉన్నారు. మీరు అనుకుంటే అయిపోతుంది, తొందరగా అనుకోండి, చేసేయండి. దాన్ని చాలా వెయిట్ చేస్తున్నా నేను చాలా విషయాలు దాని గురించి మీతో మాట్లాడాలి. సపరేట్గా ఆ వీడియోలో అన్ని విషయాలు మాట్లాడతా. లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్గా ఏమైనా చెప్పేవే? ఫైనల్గా బాగుంది, పొంగల్ బాగానే చేసింది. ఇంకొన్ని జీడిపప్పులు తక్కువైనాయి, ఇంకొన్ని వేసుకుంటే బాగుండేది ఇంకా. ఓకే, బాయ్.